Now we are going to discuss the anomalous behavior of lithium in alkali metal group. Now lithium has anomalous behavior because of one, small size, second one, high polarization of lithium plus cation. So because of these two properties, lithium differs from other elements in the alkali metals. Alkali metal group లో lithium కి ప్రత్యేకమైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ, లిథియం అన్నిటికంటే హార్డర్, ఆల్కలీ మెటల్స్ కంటే హార్డర్ గా ఉంటుంది. హై మెల్టింగ్ పాయింట్ ఉంటాయి, బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. హై మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇక లిథియం వచ్చేసి డ్రై ఎయిర్తో చాలా తక్కువగా రియాక్ట్ అవుతుంది. లెస్ వైగరస్లీ. సో లిథియం రియాక్ట్స్ విత్ డ్రై ఎయిర్ లెస్ వైగరస్లీ. మిగతా అన్ని కూడా దట్ ఈస్ చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతాయి. నెక్స్ట్ వన్, లిథియం వెన్ బర్న్ట్ ఇన్ ఎయిర్. లిథియం ఎయిర్ లో బర్న్ అప్ చేస్తే నైట్రైడ్ ని ఆక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. కానీ మిగతావన్నీ కూడా ఓన్లీ ఆక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. లిథియం మాత్రము నైట్రైడ్ ని ఆక్సైడ్ ని ఫామ్ చేస్తుంటే మిగతావి మాత్రము కేవలం ఆక్సైడ్స్ ని మాత్రమే ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ వన్, లిథియం హైడ్రాక్సైడ్ అనేది హీట్ చేస్తే డీకంపోజ్ అవుతుంది టు గివ్ ఆక్సైడ్ అండ్ వాటర్. కానీ మిగతా హైడ్రాక్సైడ్స్ అనేవి డీకంపోజ్ కావు. సో అవి డీకంపోజ్ కావు. నెక్స్ట్ అది లిథియం మోనాక్సైడ్ ఎక్సెస్ ఆక్సిజన్ తో రియాక్షన్ చేసి సూపర్ ఆక్సైడ్ ని ఏర్పరచలేదు. బట్ మిగతావి మాత్రము సూపర్ ఆక్సైడ్ ని ఏర్పరచగలవు. మళ్ళా లిథియం ఆక్సైడ్ మాత్రం ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ తో సూపర్ ఆక్సైడ్ ని ఫామ్ చేయలేదు. బట్ మిగతావి మాత్రము సూపర్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేసే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, లిథియం క్లోరైడ్ డైహైడ్రేటెడ్, ఇట్ ఫార్మ్స్ ద హైడ్రేటెడ్ క్రిస్టల్స్. కానీ మిగతావి హైడ్రేటెడ్ క్రిస్టల్ ని ఫామ్ చేయలేవు. రెండోది, ఇట్ ఈస్ ఎ డీలిక్విసెంట్ సబ్స్టెన్స్. డీలిక్విసెంట్ అంటే చెప్పాను, ఇట్ అబ్జర్వ్స్ మాయిశ్చర్ అండ్ గోస్ ఇంటూ సొల్యూషన్. నెక్స్ట్ వన్, లిథియం యొక్క కాంపౌండ్స్ అన్ని కూడా లిథియం క్లోరైడ్ కానివ్వండి, లిథియం బ్రోమైడ్, లిథియం అయోడైడ్, ఇవన్నీ కూడా కోవాలెంట్. మిగతా ఇవన్నీ కూడా అయానిక్ గా ఉంటాయి. లిథియం కార్బోనేట్ హీట్ చేస్తే డీకంపోజ్ అవుతుంది బికాస్ హై పోలరైజేషన్ అన్నాము. వేరేస్ మిగతా కార్బోనేట్స్ థర్మల్లీ స్టేబుల్. అలాగే లిథియం బైకార్బోనేట్ మాత్రము లిక్విడ్ గా ఉంటుంది, మిగతా అన్ని కూడా సాలిడ్ గా ఉంటాయి. నెక్స్ట్ వన్, లిథియం బైకార్బోనేట్ మాత్రం డీకంపోజ్ కాదు, మిగతావి మాత్రం ఈజీగా డీకంపోజ్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఆల్కలీ మెటల్స్ అన్ని కూడా ఈథైన్ తో రియాక్ట్ అవుతాయి. ఈథైన్ అంటే ఎసిక్లీన్ తో రియాక్ట్ అవుతాయి. కానీ లిథియం మాత్రము ఈథైన్ తో రియాక్ట్ అవ్వలేదు. ఇట్ హ్యాస్ నో రియాక్షన్ విత్ ఈథైన్. వేరేస్ సోడియం లాంటి మెటల్ తీసుకుంటే ఈథైన్ తో రెడీగా రియాక్ట్ అవుతాయి. దే రెడీలీ రియాక్ట్ విత్ ఈథైన్. ఈథైన్ తో రియాక్ట్ అవుతాయి. దే రియాక్ట్ విత్ ఈథైన్. ఈథైన్ తో రియాక్ట్ అవుతాయి. లిథియం మాత్రం రియాక్ట్ కాలేదు. నెక్స్ట్ వన్, లిథియం నైట్రేట్ మాత్రం హీట్ చేసినప్పుడు ఆక్సైడ్ NO2 ఆక్సిజన్ ఇస్తాయి. కానీ మిగతాయి మాత్రము హీట్ చేసినప్పుడు దేని ఇస్తాయండి? నైట్రైట్ ని అండ్ ఆక్సిజన్ ని మాత్రమే ఇస్తాయి. ఇలా లిథియం రెస్ట్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్ తో డిఫర్ అవుతుంది. ఇదేమో హార్డ్, అవేమో సాఫ్ట్. దీనికి హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్, వాటికేమో లో మెల్టింగ్ పాయింట్స్, లో బాయిలింగ్ పాయింట్స్. ఇవి సూపర్ ఆక్సైడ్ ఫామ్ చేయలేదు, మిగతా కూడా ఫామ్ చేయడానికి ఇష్టపడతాయి. నెక్స్ట్ మన హైడ్రాక్సైడ్ హీట్ చేస్తే మోనాక్సైడ్ డీకంపోజ్ అవుతుంది, మిగతాయి కాలేదు. కార్బోనేట్ హీట్ చేస్తే డీకంపోజ్ అవుతుంది, మిగతాయి కాలేదు. ఇది హైడ్రేటెడ్ క్లోరైడ్స్ ఫామ్ చేస్తుంది, మిగతాయి ఫామ్ చేయలేవు. దీని కాంపౌండ్స్ అన్ని కూడా కోవాలెంట్, సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. దీని బైకార్బోనేట్ మాత్రం లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, మిగతా బైకార్బోనేట్స్ అన్ని కూడా సాలిడ్ స్టేట్ లో ఉంటాయి.
లిథియం బైకార్బోనేట్ మాత్రం డీకంపోజ్ కాదు, మిగతా అన్ని కూడా డీకంపోజ్ అవుతాయి. లిథియం ఈథైల్ తో రియాక్షన్ లేదు, మిగతా రియాక్ట్ అవుతాయి. లిథియం నైట్రేట్ ని హీట్ చేస్తే ఆక్సైడ్ NO2 ఆక్సిజన్ వస్తాయి, కానీ వీటిని మాత్రం హీట్ చేస్తే నైట్రైట్ అండ్ ఆక్సిజన్ వస్తాయి. ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ డిఫరెన్స్ కాజ్ ఏమిటంటే స్మాల్ సైజ్ అండ్ హై పోలరైజేషన్ అంటాం. స్మాల్ సైజ్ అండ్ హై పోలరైజేషన్. ఓకే, ద నెక్స్ట్ వన్, diagonal relationship between lithium and beryllium. Diagonal relationship between lithium and beryllium. ఏ కాజెస్ వల్ల లిథియం అండ్ బెరీలియం కి lithium and magnesium, diagonal relationship between lithium and magnesium. So diagonal relationship అంటే అర్థం ఏంటి? సెకండ్ పీరియడ్ ఎలిమెంట్, నెక్స్ట్ గ్రూప్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్, లిథియం, బెరీలియం, బోరాన్, నెక్స్ట్ వన్ కార్బన్, ఇక్కడ వచ్చేసి సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్. Now what is diagonal relationship? Second period element, next group, third period element have similarity in property. Second period element, next group, third period element have similarity. Again, second period element, next group, third period element have similarities in properties. Second period element, next group, third period element have similarities in properties. This is called diagonal relationship. Lithium is diagonally related with magnesium. ఎందుకని? రేడియస్ ఆఫ్ లిథియం వచ్చేసి లిథియం ప్లస్ అయాన్ అండ్ Mg+2 అయాన్ తీసుకుంటే దీని రేడియస్ 76 పికోమీటర్స్ అయితే దీని అయానిక్ రేడియస్ 72 పికోమీటర్స్. ఇది 160 అయితే దీని యొక్క మెటల్ రేడియస్ ఇది 152. అటామిక్ రేడియస్ ఇలా, ఇదేమో అయానిక్ రేడియస్. సో దే హ్యావ్ సిమిలారిటీస్ ఇన్ అయానిక్ సైజ్ అండ్ అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్ లో సిమిలారిటీస్ ఉన్నాయి. రెండవది దే హ్యావ్ నియర్లీ సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ. దీనికంటే ఇంకా కరెక్ట్ అయిన పాయింట్, దే హ్యావ్ సిమిలర్ పోలరైజేషన్. సో వాట్ ఈస్ పోలరైజేషన్? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చార్జ్ బై అయానిక్ రేడియస్ హోల్ స్క్వేర్. The ratio of charge to radius అంటారు సింపుల్ గా. సో చార్జ్ బై అయానిక్ రేడియస్ హోల్ స్క్వేర్. సరే, వీటి యొక్క ప్రాపర్టీస్ లో సిమిలారిటీస్ ఏమిటో చెప్పండి. లిథియం అండ్ మెగ్నీషియం బోత్ ఆర్ హార్డర్ గా ఉంటాయి. సో బోత్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ వన్ వీటిని ఎయిర్ లో కనుక బర్నప్ చేస్తే లిథియం ఎలాగైతే నైట్రైడ్ ని ఆక్సైడ్ ని ఫామ్ చేస్తుందో, మెగ్నీషియం కూడా ఎయిర్ లో బర్నప్ చేసినప్పుడు మెగ్నీషియం నైట్రైడ్ ని మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. ప్లీజ్ రిమెంబర్, నైట్రైడ్ మరలా వాటర్ తో రియాక్షన్ చేస్తే అమోనియా వస్తుంది. ఇక్కడ ఈ నైట్రైడ్ ని కూడా వాటర్ తో రియాక్షన్ చేస్తే అమోనియా వస్తుంది. సో ఎనీ మెటల్ నైట్రైడ్ ఆన్ యాక్షన్ విత్ స్టీమ్ ఆర్ వాటర్ విల్ ఫార్మ్ అమోనియా. ఒక పాయింట్ వచ్చేస్తే రెండు హార్డర్ గా ఉంటాయి, రెండో పాయింట్ ఎయిర్ లో బర్నప్ చేస్తే రెండు కూడా నైట్రైడ్ ని ఆక్సైడ్ ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ద నెక్స్ట్ వన్, ఇక లిథియం హైడ్రాక్సైడ్స్ తీసుకుంటే lithium hydroxide and magnesium hydroxide. Lithium hydroxide. On heating, lithium hydroxide forms oxide and water. Similarly, magnesium hydroxide kuda on heating forms magnesium oxide and water. Magnesium oxide and water. Next one, lithium carbonate ni heat cheste decompose to form
oxide, metal oxide and carbon dioxide like magnesium carbonate. Magnesium carbonate కూడా హీట్ చేస్తే మెగ్నీషియం ఆక్సైడ్ ని కార్బన్ డైఆక్సైడ్. క్వశ్చన్ ఏం అడుగుతారండి ఇక్కడ, సో ఫామ్ అయిన వాటిలో ఏ కార్బోనేట్ డీకంపోజ్ అయితే ఒక బేసిక్ ఆక్సైడ్ అండ్ ఎసిడిక్ ఆక్సైడ్ ఏర్పడతాయని అడుగుతారు. ఎసిడిక్ ఆక్సైడ్, బేసిక్ ఆక్సైడ్ ఎసిడిక్ ఆక్సైడ్ ఫామ్ చేసే మెటల్ కార్బోనేట్ ఏమిటని అడుగుతారు, మెగ్నీషియం కార్బోనేట్. నెక్స్ట్ వన్, ఐదో పాయింట్, లిథియం బైకార్బోనేట్ అనేది లిక్విడ్ గా ఉంటుంది, మెగ్నీషియం బైకార్బోనేట్ కూడా లిక్విడ్ గానే ఎగ్జిస్ట్ అవుతుంది. both exist in liquid state. లిథియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్. అలాగే లిథియం క్లోరైడ్ అనేది, లిథియం క్లోరైడ్ ఫామ్ డైహైడ్రేటెడ్ హైడ్రేటెడ్ క్రిస్టల్ ని ఫామ్ చేస్తుంది. హైడ్రేటెడ్ క్రిస్టల్ లైక్ మెగ్నీషియం క్లోరైడ్. మెగ్నీషియం క్లోరైడ్ కూడా హైడ్రేటెడ్ క్రిస్టల్ ఫామ్ చేస్తాయి. ఇంట్రెస్టింగ్ ఏమిటంటే బోత్ ఆర్ డీలిక్విసెంట్. డీలిక్విసెంట్ అంటే మీనింగ్ ఏమిటి, the ability to absorb moisture and goes into solution. The ability to absorb moisture and form hydrated salts, దీన్నే deliquescence అంటాం. The ability to absorb moisture and form hydrated salts is called deliquescence అంటాం. ఏమంటారు దాన్ని, deliquescence. ఓకే, సో ఇలా దీనికి సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి. సిమిలారిటీస్, ఈ సిమిలారిటీస్ వల్ల లిథియం అండ్ మెగ్నీషియం అనేవి డయాగ్నల్లీ రిలేటెడ్ అంటాం. మెగ్నీషియం, లిథియం అండ్ మెగ్నీషియం. ఇంకో పాయింట్ కూడా చెప్పాము మనం, లిథియం నైట్రేట్ ని హీట్ చేస్తే లిథియం ఆక్సైడ్, NO2 అండ్ ఆక్సిజన్ వస్తాయి. సిమిలర్లీ మెగ్నీషియం నైట్రేట్ ని హీట్ చేసినా కూడా, సో మెగ్నీషియం నైట్రేట్ ని హీట్ చేస్తే మెగ్నీషియం ఆక్సైడ్, NO2 అండ్ ఆక్సిజన్ వచ్చాయి. ఇలా వీటికి సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి. సో దస్ లిథియం ఈస్ డయాగ్నల్లీ రిలేటెడ్ విత్ మెగ్నీషియం బికాస్ ఆఫ్ నియర్లీ సేమ్ అయానిక్ సైజ్. నెక్స్ట్ వన్, సేమ్ పోలరైజేషన్ ఎబిలిటీ, పోలరైజింగ్ పవర్. థ్యాంక్ యూ.